హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మామిడికాయ పీసెస్ ఎలా నిల్వ చేయాలి, ఊరేయడం ఎలా అనేది చూపిస్తున్నానండి. కొన్ని మామిడికాయలు తెచ్చాక ఒక 2 రోజులు అలా ఆగి చూసేసరికి అవి కొద్దిగా పండుగ అయ్యాయండి. కాకపోతే చాలా పుల్లగా ఉన్నాయి. మరి వీటిని ఏం చేయాలి అని ఆలోచిస్తే ఇవి నిల్వ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనేసి 1 కేజీ మామిడికాయ ముక్కలు చెక్కు తీసేసి ఇలా పీసెస్ కట్ చేసి కేజీకి 1/2 కేజీ సాల్ట్, దొడ్డుప్పు అంటాం కదండి, అది యాడ్ చేశాను. కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ పసుపు యాడ్ చేసేసి మొత్తం కలగలపాలండి. ఇలా కలిపిన తర్వాత మామూలుగా గట్టి మామిడికాయ ముక్కలు ఇలా నిల్వ చేసుకుంటాము. ఈసారి కొద్దిగా పండుగ అయ్యాయి, అయినా కూడా పులుపు తగ్గలేదు కాబట్టి ఇలా నిల్వ చేయడానికి నేను చేస్తున్నానండి. ఇట్లా ఈ విధంగా చేసుకుంటే అంటే వృధా కాకుండా ఈ విధంగా చేసేసి కేజీ మామిడికాయ ముక్కలకి 1/2 కేజీ ఉప్పు యాడ్ చేసేసి ఒక బాటిల్లో, గాజు బాటిల్లో జాగ్రత్తగా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదండి. 6 నెలల వరకు చాలా బాగా ఉంటుంది. దీన్ని ఒక బాటిల్లో పెట్టేసుకోవాలి. ఇక పెట్టేసుకున్న తర్వాత ఇది మామిడికాయ పప్పులోకి చాలా బాగుంటుందండి. నిమ్మకాయ ముక్కలు ఏ విధంగా ఊరేసుకుంటామో మామిడికాయ ముక్కలు కూడా అలాగే ఉపయోగపడతాయి. ఆ తర్వాత కొద్ది పీసెస్ నేను ఉప్పు యాడ్ చేసిన తర్వాత కొద్ది పీసెస్ ఏం చేసామంటే గ్రైండ్ చేశానండి. అదే కొలత ఉప్పుతో గ్రైండ్ చేసేస్తే అది మనకి తర్వాత పప్పులో వేసుకోవడానికైనా కూడా, లేదా మళ్ళీ పులిహోర కలుపుకోవడానికైనా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇది సంవత్సరం మొత్తం కూడా ఉంటుంది, కరెక్ట్గా ఉప్పు సరిపోతే. ఈ లిక్విడ్ అంతా కూడా మళ్ళీ బాటిల్లో వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసినటువంటి పేస్ట్ మామిడికాయ ముద్ద కూడా ఈ బాటిల్లో పెట్టేసుకోవాలి. ఇది గ్రైండ్ చేశాక ఇది పేస్ట్గా అయిందండి. ఇది ఎప్పుడైనా మనకు కావాల్సినప్పుడు పచ్చడి కూడా చేసుకోవచ్చు. కొద్దిగా కారం సోక్ చేసి ఇందులో యాడ్ చేసేసుకుంటే అప్పుడప్పుడు మనం మామిడికాయ గ్రైండ్ చేసుకున్న పచ్చడి చేస్తాం చూడండి, ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది. చూడండి ఎంత చక్కగా అయిందో. చాలా పుల్లగా ఉన్నటువంటి మామిడికాయలను ఈ విధంగా చేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.